వృశ్చిక రాశి వారికి నమస్కారం. ఈ నవంబర్ 2025 నెల మీ జీవితంలో చాలా మార్పులను తీసుకొచ్చేలా ఉంది. ఈ నెలలో కార్తీక మాసం మరియు మార్గశిర మాసం రెండూ వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక రకంగా పండగల నెల, ఆధ్యాత్మికంగా కూడా చాలా ముఖ్యమైన నెల. ఈ నెలలో గ్రహాల సంచారం అంటే మీకు రాశి చుట్టూ తిరుగుతున్న ముఖ్యమైన గ్రహాల పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసి దానివల్ల మీ లైఫ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి అంటే ఎవరెవరు వస్తారంటే విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, అనురాధ నక్షత్రంలో 4 పాదాలలో పుట్టిన వాళ్ళు మరియు జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలలో పుట్టిన వాళ్ళు. వీళ్ళందరూ వృశ్చిక రాశి కిందికే వస్తారు. ఈ నెలలో మీ గ్రహాల బలం చూస్తే కొన్ని మంచి పాజిటివ్ విషయాలు ఉన్నాయి. అలాగే మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెగిటివ్ సూచనలు కూడా ఉన్నాయి. అందుకే ఈ నెలను ఒక మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే నెల అని చెప్పవచ్చు. అంటే కొన్ని పనులు చాలా సులభంగా అదృష్టవంతంగా సాగిపోతాయి. కానీ అదే సమయంలో కొన్ని పనుల కోసం మీరు చాలా కష్టపడాలి. కొన్ని టెన్షన్స్ కూడా పడాల్సి వస్తుంది. కాబట్టి ఏ విషయాలలో మంచి జరుగుతుంది, ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలో మనం వివరంగా చూద్దాం. ముందుగా ఈ నెలలో మీకున్న అతిపెద్ద బలం, ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే బృహస్పతి అంటే గురుగ్రహం మీ రాశికి 9వ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో కూర్చుని ఉండటం. ఇది జ్యోతిష్యం ప్రకారం ఒక అద్భుతమైన పొజిషన్. 9వ ఇల్లు అంటేనే అదృష్టం, లక్, పెద్దల సపోర్ట్, దేవుడి ఆశీర్వాదము ఉండే చోటు. అలాంటి చోట మంచి చేసే గురుగ్రహం ఉండటం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా దానికి అదృష్టం కూడా తోడవుతుంది. మీరు పెద్దగా కష్టపడకుండానే కొన్ని పనులు మీకు అనుకూలంగా మారిపోతాయి. ఉదాహరణకు మీరు ఒక పని కోసం వెళితే అక్కడ మీకు కావాల్సిన మనిషి అనుకోకుండా కలవడం, మీరు అడగకముందే మీకు సహాయం దొరకడం, లేదా చాలా కాలంగా ఆగిపోయిన ఒక పేమెంట్ హఠాత్తుగా రిలీజ్ కావడం వంటివి జరగవచ్చు. ఇది మీ తప్పుల వల్ల ఆగిపోయిన పనులను కూడా సరిచేస్తుంది. పెద్దల నుంచి, ముఖ్యంగా తండ్రి లేదా తండ్రిలాంటి వారి నుంచి మీకు మంచి సలహాలు, సపోర్ట్ దొరుకుతాయి. దైవభక్తి కూడా పెరుగుతుంది. దానివల్ల మీ మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. ఈ గురు బలం అనేది మీకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కొన్ని సమస్యలు వచ్చినా వాటి నుండి సులభంగా బయటపడేస్తుంది. అయితే అన్నీ ఇంతే సులభంగా జరిగిపోతాయా అంటే అక్కడే ఒక చిన్న సమస్య ఉంది. అదే శనిగ్రహం. శనిదేవుడు మీ రాశికి 5వ ఇంట్లో కూర్చొని ఉన్నాడు. 5వ ఇల్లు అంటే పిల్లలు, చదువు, ప్రేమ వ్యవహారాలు, తెలివితేటలు, సృజనాత్మకత మరియు షేర్ మార్కెట్ వంటి వాటికి సంబంధించినది. ఇక్కడ శని ఉండటం వలన ఈ విషయాలలో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు వస్తాయి. ఉదాహరణకు పిల్లల ఆరోగ్యం గురించి లేదా వారి చదువు గురించి కొంచెం ఎక్కువ టెన్షన్ పడాల్సి రావచ్చు. వాళ్ళు మీరు చెప్పిన మాట వినకపోవడం లేదా వారి కోసం మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం జరగవచ్చు. అలాగే మీ తెలివితేటలు కొన్నిసార్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ వెంటనే తట్టకపోవడం, కన్ఫ్యూజన్ పెరగడం జరగవచ్చు. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి చిన్న చిన్న గొడవలు రావచ్చు. కానీ ఇక్కడ మీరు భయపడాల్సిన పనిలేదు. శని ఇచ్చే ఇబ్బందులు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మీకు ఒక పాఠం నేర్పించడానికి వస్తాయి. మీరు కొంచెం ఓపిక పడి కష్టపడితే ఈ సమస్యలన్నింటినీ దాటగలుగుతారు. గురుబలం బాగుంది కాబట్టి ఈ శని ప్రభావం మిమ్మల్ని మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మీ కెరియర్ అంటే ఉద్యోగం, వ్యాపారం గురించి వివరంగా చూద్దాం. ఇది ఈ నెలలో చాలా ముఖ్యమైన ఏరియా. కేతువు మీ రాశికి 10వ ఇంట్లో అంటే మీ వృత్తి, ఉద్యోగ స్థానంలో ఉన్నాడు. రాహువు 4వ ఇంట్లో అంటే మీ ఇల్లు, కుటుంబం, సుఖం ఉండే స్థానంలో ఉన్నాడు. 10వ ఇంట్లో కేతువు ఉండటమనేది మీ పనికి చాలా మంచిది. మీరు చేసే పనులలో, మీ ఆఫీస్లో మీకు మంచి విజయాలు వస్తాయి. కేతువు మీకొక రకమైన షార్ప్నెస్ అంటే చాలా లోతుగా వెళ్లి పనిచేసే తత్వాన్ని ఇస్తాడు. ముఖ్యంగా రీసెర్చ్, అనాలిసిస్, సాఫ్ట్వేర్ కోడింగ్ లేదా ఏదైనా విషయాన్ని కనిపెట్టే పనులలో ఉన్నవారికి ఇది చాలా బాగా కలిసివస్తుంది. మీరు చేసే పనులకు మంచి గుర్తింపు వస్తుంది. అయితే ఇక్కడే మీరు ఒక ముఖ్యమైన సలహాను పాటించాలి. ఈ నెలలో మీరు మీ ఆఫీస్లో కేవలం కష్టపడి పనిచేయడం అంటే ఉదయం నుండి రాత్రి వరకు ఒళ్ళు వంచి పనిచేయడం, హార్డ్ వర్క్ చేస్తే సరిపోదు. మీరు మీ బుద్ధి బలాన్ని అంటే మీ తెలివిని, మీ బ్రెయిన్ని ఉపయోగించి పనిచేయాలి. దీన్నే మనం స్మార్ట్ వర్క్ అంటాం. అంటే ఏ పని ఎప్పుడు చెయ్యాలో, ఎవరితో ఎలా మాట్లాడితే మీ పని అవుతుందో, ఆఫీస్ పాలిటిక్స్ను ఎలా డీల్ చెయ్యాలో తెలుసుకోవాలి. కేవలం కష్టపడి పనిచేసే వాళ్లకంటే తెలివిగా పనిచేసే వాళ్లకే ఈ నెలలో పెద్ద విజయం దక్కుతుంది. మీ బాస్తో లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా, తెలివిగా మాట్లాడటం నేర్చుకోవాలి.
ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నెలలో అదనపు బాధ్యతలు అంటే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ మీ మీద పడతాయి. దీనివల్ల మీరు ఒక్కొక్కసారి ఉక్కిరిబిక్కిరి అయినట్లు అంటే చాలా ప్రెషర్ ఫీల్ అయినట్లు అనిపిస్తుంది. పని భారం విపరీతంగా పెరిగిపోయి ఇదేంటి నాకే ఇలా అవుతుంది అని మీరు టెన్షన్ పడవచ్చు. కానీ ఈ ప్రెషర్ చూసి మీరు భయపడద్దు. ఈ అదనపు బాధ్యతలు భవిష్యత్తులో మీకు రాబోయే ఒక ప్రమోషన్ లేదా ఒక మంచి హైక్ కోసం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం అని అనుకోవాలి. మీరు ఈ ప్రెషర్ను తట్టుకుని నిలబడితే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇక చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఇదొక మంచి నెల. గురు బలం చాలా బాగుంది కాబట్టి మీకు మంచి కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు ప్రయత్నాలు ఆపకుండా ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయితే జాబ్ తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవాళ్లు మాత్రం కొంచెం ఆందోళనగా అంటే కొంచెం టెన్షన్గా ఉంటారు. ప్రాజెక్ట్ డెడ్లైన్స్, కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలన్న ఒత్తిడి లేదా జాబ్ సెక్యూరిటీ గురించి చిన్న భయం ఉండవచ్చు. కానీ ఇవన్నీ తాత్కాలికమే. ఇప్పుడు డబ్బు అంటే మీ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్థికంగా అంటే డబ్బు పరంగా ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంది. డబ్బు చేతికి బాగా వస్తుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం రావచ్చు. ఆగిపోయిన డబ్బు రావచ్చు లేదా జీతం పెరగవచ్చు. ఇదంతా చాలా బాగుంది. కానీ ఇక్కడే అతిపెద్ద ప్రమాదం కూడా ఉంది. డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా మీ చేతి నుండి వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. అనవసరమైన ఖర్చులు అంటే మీరు కొనకూడదు అనుకున్న వస్తువులు కొనడం లేదా అనుకోకుండా వచ్చే ఖర్చులు అంటే హాస్పిటల్ ఖర్చులు, బండి రిపేర్లు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కోసం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం వంటివి జరుగుతాయి. కాబట్టి మీకు మా సలహా ఏమిటంటే ఈ నెలలో మీరు డబ్బు విషయంలో చాలా కఠినంగా స్ట్రిక్ట్గా ఉండాలి. మీ ఖర్చులను పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలి. ₹1 ఖర్చు పెట్టే ముందు ఇది నిజంగా అవసరమా అని 2 సార్లు ఆలోచించుకోవాలి. మీరు గనక ఖర్చులను అదుపు చేసుకోకపోతే నెల చివరికి వచ్చేసరికి ఇంత డబ్బు వచ్చింది కదా, ఏమైపోయింది అని లెక్కలు చూసుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మీకు అనవసరమైన శ్రమ, టెన్షన్, అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. సంపాదన బాగున్నప్పుడు పొదుపు మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీ కుటుంబ జీవితం, మీ వ్యక్తిగత లైఫ్ గురించి చూద్దాం. మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏరియా ఇది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అంటే మీ భార్యాభర్త, తల్లిదండ్రులు లేదా పిల్లలతో ఎటువంటి గొడవలు అంటే విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న విషయాలకే మీకు కోపం రావచ్చు. వృశ్చిక రాశివారికి సహజంగానే కొంచెం ఆవేశం, కోపం ఎక్కువగా ఉంటాయి. ఈ నెలలో ఆ కోపం ఇంకాస్త పెరిగే అవకాశముంది. దయచేసి మీ ఆవేశాన్ని, మీ కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోండి. ఆఫీస్లో ఉన్న టెన్షన్, బయట ప్రపంచంలో ఉన్న ప్రెషర్ ఇవన్నీ ఇంటికి తీసుకురావద్దు. బయట ఎవరిమీదో ఉన్న కోపాన్ని ఇంట్లో వాళ్ల మీద, ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్ మీద లేదా పిల్లల మీద చూపించడం ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. మీ మధ్య సంబంధాలు చెడిపోయే ప్రమాదముంది. రాహువు 4వ ఇంట్లో అంటే ఇంటి స్థానంలో ఉండటం వల్ల ఇంట్లో ఏదో ఒక అశాంతి, అసంతృప్తి ఉంటాయి. కాబట్టి మీరు చాలా ఓపికగా, కూల్గా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ నెలలో మీకు ఇంకో సలహా ఏమిటంటే మీరు చేసే పనులలో, ముఖ్యంగా బయట వ్యవహారాలలో కొంత దాపరికం అంటే కొంత సీక్రెసీ పాటించడం చాలా అవసరం. అంటే మీరు ఒక కొత్త పని మొదలు పెట్టబోతున్నా లేదా ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నా అది పూర్తిగా అయ్యే వరకు అందరికీ చెప్పకండి. మీ ప్లాన్స్ అన్నీ బయటకు చెప్పేస్తే వాటికి ఏమైనా ఆటంకాలు కలిగే అవకాశముంది. అందుకే సైలెంట్గా మీ పని మీరు పూర్తి చేయడం మంచిది. అయితే ఈ నెలలో మీకు ఒక మంచి శుభవార్త కూడా అందుతుంది. అది మీ కెరీర్కు సంబంధించి కావచ్చు లేదా మీ పిల్లలకు సంబంధించి కావచ్చు. ఆ ఒక్క వార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను విపరీతంగా పెంచుతుంది. చాలా కాలంగా పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో మంచి సంబంధాలు రావటం లేదా ఒక సంబంధం ఖాయం కావడం జరగవచ్చు. మీకు దేవుడి మీద భక్తి, ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. దానికి సమయం కేటాయించడం వల్ల మీ మనస్సుకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. చివరగా మీ ఆరోగ్యం మరియు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి చూద్దాం.
ఈ నెలలో పని ఒత్తిడి, కుటుంబ టెన్షన్ల వల్ల మీ ఆరోగ్యం మీద ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా సరైన సమయానికి భోజనం చేయడం, కరెక్ట్ టైంకి నిద్రపోవడం చాలా అవసరం. నిద్ర, తిండి కరెక్ట్గా లేకపోతే గ్యాస్, ఎసిడిటీ లేదా నీరసం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి హెల్త్ విషయంలో అజాగ్రత్త వద్దు. మీరు ఈ నెలలో ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిది, ఎటువంటి వివాదాలకు అంటే గొడవలకు దూరంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని కావాలని గొడవకు లాగినా మీరు సైలెంట్గా తప్పుకోండి. ఇది మీకు అనవసరమైన తలనొప్పి. రెండవది, ఇతరుల గొడవల్లో మీరు తలదూర్చవద్దు. అంటే ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే మీరు వెళ్లి వాళ్లకి సలహాలు ఇవ్వడం, మధ్యవర్తిత్వం చెయ్యడం వంటివి అస్సలు చేయవద్దు. దానివల్ల ఆ గొడవ మీ మీదకు వచ్చే ప్రమాదం ఉంది. మూడవది మరియు చాలా ముఖ్యమైనది, ఈ నెలలో మీరు ఎవ్వరికీ హామీలు అంటే గ్యారంటీలు ఇవ్వద్దు. ఉదాహరణకు, డబ్బు విషయాల్లో మీ ఫ్రెండ్కు గ్యారంటీ సంతకం పెట్టడం లేదా ఒకరి తరఫున మీరు బాధ్యత తీసుకోవడం వంటివి చెయ్యకండి. దీనివల్ల మీరు భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంటారు. మీకు ఎవరైనా సహాయం కావాలని అడిగితే మీ చేతిలో ఉంటే డబ్బు సహాయం చెయ్యండి అంతే, కానీ గ్యారంటీలు మాత్రం వద్దు. మీకు ఏదైనా అవసరం వస్తే మిమ్మల్ని నిజంగా ఇష్టపడే స్నేహితులు లేదా శ్రేయోభిలాషులు అంటే మీ మంచి కోరేవాళ్లు మీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆ విషయంలో భయపడాల్సిన పనిలేదు. ఈ నెలలో గ్రహాల నెగటివ్ ప్రభావాలను తగ్గించుకోవడానికి మరియు మంచి ఫలితాలను ఇంకా పెంచుకోవడానికి మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు అంటే రెమెడీస్ పాటిస్తే చాలా మంచిది. ప్రతిరోజు లేదా వీలైనప్పుడల్లా రవి, కుజుడు మరియు బుధుడు గ్రహాలకు సంబంధించిన చిన్న చిన్న శ్లోకాలు చదవడం చాలా మంచిది. దీనివల్ల మీ తెలివితేటలు, మీ ధైర్యం పెరుగుతాయి. ముఖ్యంగా ప్రతి శనివారం నాడు దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యండి. శనిదేవుడి ప్రభావం వల్ల వచ్చే ఆలస్యాలు తగ్గడానికి శనిదేవుడికి నూనెతో అభిషేకం అంటే తైలాభిషేకం చేయించుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం వలన గురుబలం ఇంకా పెరిగి మీకు వచ్చే అదృష్టం రెట్టింపు అవుతుంది. ప్రతి శనివారం నాడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవడం వలన మీకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు, భయాలు, టెన్షన్లు అన్నీ తొలగిపోతాయి. వీలైతే ద్వాదశి తిథి రోజున ఏదైనా గోశాలకు వెళ్లి అక్కడ ఆవులకు మీ చేతులతో ఆహారం అంటే గడ్డి లేదా అరటిపండ్లు సమర్పించడం చాలా మంచిది. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మీరు ఈ నవంబర్ నెలలో వచ్చే అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని అద్భుతమైన విజయాలను, సంతోషాన్ని తప్పకుండా పొందుతారు.